వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆ పార్టీ కీలక నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డి నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మెరుపుదాడులకు దిగారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని సుమారు 10కి పైగా ప్రాంతాలలో ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని నివాసాలు, కార్యాలయాలతో పాటు పులివెందులలోని పలు ప్రాంగణాలలో ఈడీ ప్రత్యేక బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ వ్యవహారాల దర్యాప్తులో భాగంగా కేంద్ర బలగాల బందోబస్తు నడుమ అధికారులు కీలక పత్రాలు, ఆస్తులు వివరాలను సేకరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆకస్మిక సోదాలు ప్రారంభించారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు ముమ్మరం చేశాయి. సోదాల సమయంలో ఎంపీ నివాసంలోనే ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని దాదాపు 10 విభిన్న ప్రాంతాలలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 6 చోట్ల, ఏపీలోని పులివెందుల పరిసరాలలో 4 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివాసాల వద్ద కేంద్ర బలగాలను భారీగా మోహరించారు. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరుడైన వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డి, అలాగే పలువురు సన్నిహితుల నివాసాలలోనూ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సంబంధిత వ్యక్తుల ఇళ్లలో రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత కొంతకాలంగా జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు వేగవంతం చేస్తుంది. హవాలా మార్గంలో ఏవైనా నగదు బదిలీ జరిగాయా, భారీ మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లాయనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాల సందర్భంగా ఇళ్లు, కార్యాలయాలలో లభించిన కీలక పత్రాలు, డైరీలు, బ్యాంక్ ఖాతాల వివరాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. అవినాష్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్ పత్రాలను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. కంప్యూటర్, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలోని డేటాను అధికారులు నిపుణుల సహాయంతో పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూ పలు బ్యాంకు లాకర్లను తెరిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అధికారికంగా ఒకేసారి 10 ప్రాంతాలలో ఈడీ సోదాలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ తనిఖీలలో ఎలాంటి ఆధారాలు బయటపడతాయి, తదుపరి ఈడీ విచారణ ఏ మలుపు తిరుగుతుందనేది రాజకీయంగా అత్యంత ఉత్కంఠంగా మారింది.